కంచికచర్లలో అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు NH65 నుండి కేవలం 100 మీటర్లు. విజయవాడ హైదరాబాద్ NH65 హైవే సర్వీస్ రోడ్డుకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉన్న కంచికచర్లలో 12 ప్లాట్ల అపార్ట్మెంటులు, ప్రతి ఒక్కటి 2400 చదరపు అడుగుల మరియు 1800 చదరపు అడుగుల నిర్మాణం, విస్తీర్ణం కలిగిన 2 ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రాపర్టీ ముఖ్యాంశాలు: ప్రతి ఫ్లాట్కు కవర్డ్ కార్ పార్కింగ్, రెడీ టు ఆక్యుపై ప్లాట్లు, LED అండ్ ప్రొఫైల్ లైటింగ్, టీవీ క్యాబినెట్, సైడ్ కప్బోర్డ్స్, ప్రొఫైల్ డోర్స్తో వంటి అన్ని సౌకర్యాలతో 4 అడుగుల గ్లాస్ బాల్కనీ రక్షణ కవర్, NH65 హైవే, కంచికచర్ల ఫ్లైఓవర్ మరియు శివసాయి క్షేత్రంకు అద్భుతమైన వ్యూ. లొకేషన్ ప్రయోజనాలు: సర్వీస్ రోడ్డుకు 100 మీటర్లు, బస్టాండ్కు 400 మీటర్లు, ఉషోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్కు సమీపంలో, గద్దె ప్రసాద్ నిర్మించిన శివసాయి టవర్స్కు ఎదురుగా, ఉత్తరం 33 అడుగుల సిమెంట్ రోడ్డు, పడమర 30 అడుగుల కచ్చా రోడ్డు, తూర్పు పంట కాలువ. భవిష్యత్తులో CRDA ప్రణాళికల ప్రకారం రోడ్డుగా మారనుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, భవిష్యత్తుకు మంచి పెట్టుబడి. అమరావతి నూతన రాజధాని నగరానికి సమీపంలో ఇబ్రహీంపట్నంలో కొత్త ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదన, పరిటాల వద్ద రైల్వే కార్గో హబ్ ఆమోదం. అమరావతి పరిటాల రైల్వే బ్రిడ్జ్ ఆమోదం పొందింది. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డిసెంబర్లో ప్రారంభం కానుంది. సౌకర్యం: లొకేషన్ మరియు పెట్టుబడి విలువ కలయిక, కుటుంబాలు లేదా పెట్టుబడిదారుల కోసం ఉత్తమ ఎంపిక. వీడియోలో ఫ్లాట్ మరియు పరిసర ప్రాంతాల పూర్తి వివరాలు చూడండి. మరింత సమాచారం కొరకు 9962515299 ఈ నంబర్ను సంప్రదించండి. ఇది హాల్ అండి. 25 అడుగులు బై 13 అడుగులు ఉంటుంది ఇది. ఈ హాల్ నుంచి లెఫ్ట్ సైడ్ డైనింగ్, ఇది పూజా గది, ఇది కిచెన్, ఇది సెమీ ఓపెన్ అండి. అక్కడి నుంచి పెద్ద విండో ఇచ్చారు. ఇది కిచెన్, 2 స్టెప్ లైటింగ్. ఇటువైపు నుంచి మీకు ఇది వాష్ ఏరియా. ఇది 15/5 అడుగులు అండి. ఇది కిచెన్ లో నుంచి డైనింగ్ కి కనిపిస్తుంది. కబోర్డ్స్ ఇది చూసుకుంటే కనుక మీకు 16 అడుగులు బై 10 అడుగులు ఉందండి. ఇది డైనింగ్. కరెక్ట్గా ఈ పూజా గదులు ఎదురుగానే ప్యాసేజ్, ఇది బెడ్రూమ్స్కి వెళ్ళడానికి. ఇదిగోండి, ఇవన్నీ కూడా పైన ప్రొఫైల్ లైటింగ్ పెట్టి ఇచ్చాము. మధ్యలో ఉన్న లైట్స్ కూడా కలర్స్ చేంజ్ అవుతుంది. 3 స్టెప్ లైటింగ్. ఈ ప్రొఫైల్ డోర్స్ పెట్టాము కబోర్డ్స్కి. ఇది టీవీ యూనిట్కి. కింద అన్ని డోర్స్ పెట్టేసి ఉన్నాయి. ఇది లెఫ్ట్ సైడ్ గెస్ట్ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఈవెన్ డోర్స్ కూడా కొంచెం కస్టమైజ్ చేయించి పెట్టిన, డిజైన్ చేయించినవి. ఇది రెడీమేడ్ కాదు. ఇది బెడ్రూమ్ అండి. ఇక్కడ కూడా 2 స్టెప్ లైటింగ్ విత్ రూమ్ లైట్స్ పెట్టున్నాయి. వామ్ అండ్ వైట్ వస్తుంది. మీరు ఈ సైజ్ చూసుకుంటే కనుక బెడ్రూమ్లోనే ఇది 16, ఇది ఒక 12 అడుగులు. ఇది కూడా మీరు ఇంక్లూడింగ్ బాత్రూమ్ లెక్కేసుకుంటే 18 అడుగులు బై 16 అడుగులు వస్తుందండి.
ఏం మీకు స్పేషియస్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ బాత్రూమ్స్లో కూడా అన్ని ఫిట్ చేసి ఉన్నాయండి. ఈవెన్ కమోడ్స్ కూడా ఇవి సూట్ టైప్ అన్ని ఫిక్స్ చేసి ఉన్నాయి. ఈవెన్ 2x4 టైల్స్ ఫిక్స్ చేశారండి వాటి విత్ లాటిక్ రేట్. ఇది మాస్టర్ బెడ్రూమ్, నైరుతి మూల ఉన్న దానికి. ఇది మీరు చూసుకుంటే కనుక 16 అడుగులు బై 14 అడుగులు వస్తుంది. మీరు ఇది బాత్రూమ్ కూడా కలుపుకుంటే ఇది ఒక 20 అడుగులు బై 16 అడుగులు వస్తుందండి మాస్టర్ బెడ్రూమ్. మొత్తం సీలింగ్స్ కూడా అన్ని దేనికది డిఫరెంట్గానే ఉంటాయండి. ప్రతి రూమ్లో కూడా బెడ్రూమ్, హాల్ కానీ ఇవన్నీ. వాయువు బెడ్రూమ్కి వెళ్తాము. ఇది ఇంకా కొంచెం స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నుంచి బాల్కనీలోకి వెళ్తామండి. ఇది బాల్కనీ వచ్చేసి మీకు హైవేకి కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా శివసాయి క్షేత్రం ఎదురుగా మీకు ఆ దూరంగా లైట్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, అది శివసాయి క్షేత్రం. ఇవ్వండి, ఇదంతా బాల్కనీ. ఇది మీకు బాల్కనీ వచ్చేసి 13x7 అడుగులు వస్తుంది. ఇది గ్లాస్ అన్ని ఫిక్స్ చేసామండి. 4 feet హైట్ గ్లాస్. ఇటువైపేమో ఇలా రైలింగ్ ఇచ్చాము, స్టీల్ రైలింగ్. ఇవే మీకు రూఫ్లో కూడా లైట్స్ ఇచ్చాము. ఇక్కడ నైట్ టైం లైట్ క్వాలిటీ ఫిక్స్ చేసాము. బాత్రూమ్స్ కూడా అన్ని వెల్ ఫిట్టెడ్ అండి. ఇవాటి రూఫ్ కూడా అన్నీ కూడా ఫాల్ సీలింగ్. ఇది టోటల్ 2400 square feet అండి. ప్లింత్ ఏరియా 1800 square feet. యూడిఎస్ కింద 70 square yards వస్తుంది. నాకు అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిసిటీ కూడా నాకు వచ్చేసింది. ఈవెన్ కంచిచర్ల పంచాయతీ వాళ్ళు నుంచి కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫర్ ఆక్యుపేషన్ తీసుకున్నాము. బ్యాంక్లో అంతా క్లియర్గా ఉన్నాయి, క్లియర్ డాక్యుమెంటేషన్.